ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గత నెల రోజులుగా కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టగా మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానం ఓటింగ్ ప్రక్రియ నిమిత్తం కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓటింగ్ అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బయటికి వచ్చేసిన మేయర్ మీడియాతో మాట్లాడుతూ అసమతి కార్పొరేటర్లపై నిప్పులు చెరిగారు. మేయర్ మేకల కావ్య బీఆర్ఎస్ కండువా కప్పుకుని కాంగ్రెస్ కు వత్తాసు పలకడం ఎంతవరకు న్యాయమన్నారు. నాపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఎంతవరకు న్యాయం? కార్పొరేటర్లు నాపై ఎక్కడైనా అవినీతి చేశానా, ఎవరినైనా ఇబ్బంది పెట్టానా, నాపై ఎలాంటి కేసులు లేవని ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి వత్తాసు పలకడం సమంజసం కాదన్నారు. పార్టీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని, నాకు తగిన న్యాయం చేయాలని మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె కూడా గమనించాలి, పార్టీ కూడా చూడాలి. పార్టీని మోసం చేసినప్పుడు పార్టీ పెద్దలు కూడా వాటిని పట్టించుకోవాలి. గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వాళ్ళ పైన కేసెస్ ఉన్నప్పుడు, షోకాస్ నోటీసులు ఉన్నప్పుడు వాళ్ళ పైన ఎట్లా ఇవన్నీ తీసుకుంటున్నారు అనేది నేను మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ క్వశ్చన్ చేస్తున్నా. నాకు న్యాయం జరగాలని మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంతకుముందే మీ అందరికీ తెలుసు, నా పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి మేమందరం ఇప్పుడే వచ్చి మా దగ్గర మా లోకల్ ఎమ్మెల్యే అలాగే మా ఎమ్మెల్సీ సురభివాణి గారు, మన మల్లారెడ్డి సార్ ఇద్దరు ఎక్స్ అఫిషియో రిజిస్టర్ చేసుకున్నారు. మరి వాటిని కన్సిడర్ చేస్తున్నారా చేయట్లేదా అని ఒక రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఏదేమైతే ఏంది, ఇవాళ ఏదైనా సరే ఈవెన్ దో ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మేము యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎక్కడైనా సరే జవహర్ నగర్లో ఇప్పటి వరకు మేము చేసిన అభివృద్ధి, నాతో పాటు మన మినిస్టర్ సార్, ఎక్స్ మినిస్టర్ సార్, అలాగే మా కార్పొరేటర్స్ చాలామంది సపోర్ట్ చేసి ఇవాళ జవహర్ నగర్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాము. ఇలా మీరు చూసినట్టయితే మనం నిలిచిన ఈ డబుల్ డివైడర్ రోడ్డు కూడా మనం చేసినదే. నేను ఎక్కడైనా సరే ఇవాళ అవిశ్వాసం పెడుతున్నారు కాబట్టి కార్పొరేటర్స్ని నేను ఒకటే అడుగుతున్నా, ఎక్కడైనా సరే నా పైన నేను ఎక్కడైనా కరప్షన్ చేశానా, లేకపోతే నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టానా అనేది క్లియర్గా చెప్పాలి. నా పైన పోనీ ఏమైనా కేసెస్ ఉన్నాయా? ఇవాళ చూసుకున్నట్లయితే కూర్చున్నారు లోపల, పార్టీకి మోసం చేసి కూర్చుంటున్నారు. ఒక పార్టీకి ఉండి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారు. మీరు చెయ్యాలి అనుకుంటే బరాబర్ ఏ పార్టీకి చేయాలనుకుంటున్నారో అదే పార్టీకి చేయండి. కానీ అట్లా ఏమంటారంటే మేకతోలు కప్పుకున్న పులి లెక్క ఒక కండువా కప్పుకొని ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడం. మీరు ఏ పార్టీకి చేస్తారో ఆ పార్టీకి న్యాయంగా ఉండాలని కోరుతున్నాను. మీరు ఏదైనా సరే మేము అగ్రీ చేస్తాం, కానీ పార్టీకి న్యాయం చేయండి. ఇదే కాకుండా ఇవాళ అక్కడ కూర్చున్న కార్పొరేటర్స్లో ఎంతమంది పైన ఎన్ని కేసెస్ ఉన్నాయి. ఇవాళ ఇదే డిప్యూటీ మేయర్ పైన రోజు ప్రెస్లలో వస్తున్నాయి, రోజు మీడియాలలో వస్తున్నాయి. దగ్గర 18 నుంచి 20 కేసులు ఉన్నాయి. మరి వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి పోవడము, కండువా కప్పుకోవడము, కేసెస్ కొట్టించుకోవడం. 20 కేసులు ఉన్నాయి. మరి ఇదే డిప్యూటీ మేయర్ పైన ఎందుకు పీడీ యాక్ట్ బుక్ చేయట్లేదు? ఎందుకు పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇదే ఇవాళ ఉన్న లలిత పైన షోకాస్ నోటీస్ వచ్చింది, ఇదే శాంతి కోటేష్ గౌడ్ పైన షోకాస్ నోటీస్ వచ్చింది, ఇదే బల్లి రోజా పైన షోకాస్ నోటీస్ వచ్చింది. మరి ఎందుకు కలెక్టర్ వీటన్నింటినీ ప్రశ్నిస్తలేడు? ఇవాళ వాళ్ళ ఓట్లు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని నేను మీ మీడియా ద్వారా అందరి ద్వారా తెలియజేస్తున్నా. ఇక్కడ నా పైన కానీ లేకపోతే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన కానీ ఎలాంటివైనా సరే కరప్టెడ్ కేసెస్ ఉన్నాయా? మేము ఇప్పటివరకు ఏదైనా ఇల్లీగల్ పనులు చేసినామా, ఎవరైనా మోసం చేసినామా,